ద బర్త్డే బాయ్ మూవీ గురించి మాట్లాడడానికి రవికృష్ణ గారు అండ్ విస్కీ గారు. విస్కీ అంటే తాగేది కాదండి మనిషి. అన్న మీ పూర్తి పేరు అసలు పేరు ఏంటన్నా? పూర్తి పేరు విస్కీ రెడ్డి. విస్కీ రెడ్డి. విస్కీ రెడ్డి. విస్కీ పేరు ఎదురా నేను ఆడ వెళ్ళలేదే. ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా బొక్కలను చూస్తున్నావు? నువ్వు మొఖం ఎందుకు చూపి చెప్పన్నా? అంటే అది మాది రాయలసీమ. ఇంకా అక్కడ చిన్న గొడవలు ఉన్నాయి. ఇది రియల్ గా జరిగిన స్టోరీ అంటున్నారు, నిజమేనా? మా డైరెక్టర్ గారి లైఫ్ లో జరిగింది. మనిషి బర్త్డే రోజు బర్త్డే బాంబ్స్ వల్ల చనిపోయాడు. అదే పనిగా చంపాలని చంపలేదు కానీ తాగి అక్కడ మాకి అవి లీగల్ డ్రగ్స్ మందు తాగి బాగా కొట్టుకొని మస్తు చచ్చిపోతాడని తెలియదు, చచ్చిపోయినాడు. కొట్టుకుని అంటే ఏమనుకున్నావు జాగ్రత్త. మీకు ఈ ఇన్సిడెంట్ కి సంబంధం ఏంటి? నేను దాంట్లో ఉన్నాను. చనిపోయింది మీ ఫ్రెండా? నా నిజం చెప్పన్నా. నా చిన్ననాటి స్నేహితుడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పెళ్ళి ఎప్పుడన్నా? అంటే అది పెళ్ళ చేసుకుంటాం. అప్పుడు అదే చెప్పావు. సరే ఎవరిని అన్నా? అమ్మాయిని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నన్ను చేసుకోమని అడుగుతున్నాయి. నేను చేసుకోమని ఆ టైం కాదు కదా. నేను అదే. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? నా పెళ్లి గురించి అడుగు. నీ పెళ్ళి? నీ మొహమే తెలియదు పెళ్ళి అడుగు. సినిమా పోతే పెళ్లి చేసుకుందామన్నా ఇట్టయితే చేసుకో. నాకు అర్థం కాలేదు సార్. ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది మీది. మీరు ఎప్పుడైనా చూసారా అయింది? ఏంటది? ఫేస్ అన్న. ఫేస్ అని అడుగు బ్రో. మరి ముందు వెళ్ళిపోయే లోపల ఒక్కసారైనా ఆయన చూడాలన్నా. అది అవదమ్మా. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఏం నువ్వు ఇంత డేంజర్ ఉన్నావు? ఆయనది చూడాలంటున్నావు నువ్వు. నాకు టెన్షన్ అవుతుంది. కొత్త వాళ్ళతో చేయటం. ప్రభు హరిరామకృష్ణ జగన్మోహన్ రెడ్డి. నేను ఈ సినిమా కోసం పుష్పలో వచ్చిన ఒక మంచి రోల్ని వదిలేసుకున్నా అని కూడా చెప్పారు మీరు. పుష్ప 2లో క్యారెక్టర్ వచ్చింది. సుకుమార్ సార్ పిలిచారు. ఓకే, వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను, ఓకే అయిపోయింది. మండే షూట్ స్టార్ట్ అనగా అల్లు అర్జున్ గారికి కొంచెం బ్యాక్ స్ప్రెయిన్ అయ్యి షూట్ గ్యాప్ వచ్చింది. కట్ చేసి లవ్ మీ వచ్చింది. రిలీజ్ తర్వాత రిజల్ట్ చూసి ఆ మూవీని వదులుకొని దానికోసం ఇది చేశాను కదా అర్రే అని చెప్పి బాధపడిన సందర్భం. గురు అది హానెస్ట్గా చెప్పాలంటే ఇది కదా, దీనికోసం కదా ఇక్కడ రావాల్సింది. సీరియస్గా అంటే షీట్ చేసినందుకు వర్త్ అనిపించింది. చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ టేస్ట్. ఓకే అండి, దీని అడ్రస్ ఎక్కడంటే డిఎల్ఎఫ్ దగ్గర పక్కనే ఉంటుంది, చిన్నపట్నం. కింద అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను అండ్ స్విగ్గీ జొమాటో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది, నేను కాదు మా విస్కీ గారే చెప్పారు. 19th ద బర్త్డే బాయ్ మూవీ అయితే చూసేయండి. అండ్ మూవీ సక్సెస్ అయిన తర్వాత విస్కీ గారి ముఖాన్ని చూద్దాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? చిన్నది భయపెడితే అలాగే స్టార్టింగ్ లోనే భయపడతాం కదా. లేదన్నా, ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదు. దట్టు మీరు వచ్చారు అండ్ మొహం తెలియని వ్యక్తి ఈయన వచ్చారు, అందుకని సూపర్. ప్రతి వీడియోలో నాకు ఒక ఊపు ఉంటుంది, ఈ వీడియోలో ఊపు రెట్టింపు అయిందన్న. సీరియస్లీ నిజంగానే నిజమే. హీరోయిన్స్ ఉంటాయి కదా మనకి ఊపు ఎక్కువ. అది ఈ మధ్య ట్రెండింగ్ పార్ట్ ఒకటి నా దగ్గరకు వచ్చేసింది. ఏంటిది ట్రెండింగ్? ఇదిగో. ఓహో, మా ట్రెండింగ్ అవుతున్నాను. ఎక్కడ పడితే అక్కడ అవుతున్నారు, చూస్తున్నాను. ఓకే, మాట్లాడదాం నిదానంగా, అన్నీ మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హ్యాపీ బర్త్డే బర్త్డే బాయ్. అందుకే చెప్పాను, నన్ను ప్రాక్టీస్ చేస్తున్నా, అదే పోయింది. ఇంత ప్రాక్టీస్ చేసి తప్పెట్టావు కదా మరి. ఓకే ఇవ్వండి. హ్యాపీ బర్త్డే అంటే పొద్దున్న ఒకళ్ళు విష్ చేసి అది వచ్చేసింది. ద బర్త్డే బాయ్ మూవీ గురించి మాట్లాడడానికి రవికృష్ణ గారు అండ్ విస్కీ గారు. విస్కీ అంటే తాగేది కాదండి మనిషి. అన్న మీ పూర్తి పేరు అసలు పేరు ఏంటన్నా? పూర్తి పేరు విస్కీ రెడ్డి. విస్కీ రెడ్డి. విస్కీ రెడ్డి. విస్కీ పేరు ఎదురా నేను ఆడ వెళ్ళలేదే. సీరియస్లీ మీ నాన్న విస్కీ గారి ఫ్యానా అండి? విస్కీ రెడ్డి ఏందన్నా?
తెలియక అడుగుతున్నాను సార్. లేదు లేదు, ఇంకొంచెంసేపు అడిగితే విస్కీ నాయుడు అంటారు, కొంచెంసేపు విస్కీ చౌదరి అంటారు. మీకు తెలియదు. రెడ్డిస్. ఓకేనా, ఏదైనా పర్లేదు. విస్కీ రెడ్డి అంటే నిజంగా అదేనా పేరు? నిజంగా విస్కీ. మీ క్రిస్టియన్స్ ఏం మాట్లాడుతున్నావురా? క్రిస్టియన్స్ తెల్లోళ్ళ పేర్లు పెట్టుకుంటారు కదా, ఆడము జో అది ఇది. విస్కీ అనేది పాపులర్ నేమ్ తెల్లోళ్ళ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే బంగ్లా పన్నీర్ అన్న. మీరు వెజ్ కదా? వెజ్. ఎస్. రెడ్డిలు వెజ్. ఇది వెజ్ మీకు. ఇది బంగ్లా కోడి, అంటే బంగ్లాదేశ్లో ఉండే కోడి కాదు. ఇదేంటి పైన బంగాళదుంప, లోపల కోడి అన్నమాట. అది ఇక్కడ పెట్టేసాం. ఇది కౌజు పెట్ట. ఎంజాయ్ ఏంటి? నువ్వు వీరు భాషలో తినలేదా? నువ్వు లైవ్లో కోడ్లను ఆటాడిచ్చావు. మనకి ఇంత చిన్న చిన్న బర్డ్స్ సరిపోవు, మినిమం ఇంతలా ఉండాలి. పెద్దదుంటేనే ఊపి వచ్చింది మీకు. మినిమం ఆ మాత్రం ఉండాలి. సార్ ఒకటి తినండి, ఎటు తింటారు చూద్దాం. ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా బొక్కలను చూస్తున్నావు? బ్రో ఏందయ్యా ఇదే? ఇది వేరే రకం. ఒక్క నిమిషం ఉండు, నువ్వు మొఖం ఎందుకు చూపి చెప్పన్నా. అంటే అది నాకు మాది రాయలసీమ. కొంచెం పెద్ద చెప్పు, ఆయన కూడా వినపాల. వీడియోలో ఆయన కూడా ఉన్నాడు. తింటున్నారు. ఓకే. మాది రాయలసీమ. మీకు అక్కడ చిన్న గొడవలు ఉన్నాయి. నేను బయట ఆడడం కనపడితే వేస్తారని చెప్పి పెట్టు తిరుగుతాను కాదు, కానీ గొడవలు ఊరికే ఎందుకు గొడవలు? ఈయన ఎవరైనా వేసేస్తారేమో అని చెప్పి కంట్రోల్ చేసుకుని మాస్క్ వేసుకుని తిరుగుతున్నాను. నాకు చిన్న గతంలో చిన్న గొడవలు. ఓ సంవత్సరం ఫ్లాష్ బ్యాక్ ఉంది నీకు. ఇప్పుడు ట్రైన్లో వెళ్తుంటే తొడగొట్టుకొని దిగటం అవన్నీ. అంత లేదు. మరి ఏంది నేను చెప్పేది? గతంలో ఫ్లాష్ బ్యాక్ ఉందంట. మీరు 10 నిమిషాల తర్వాత అడిగితే ఇంకో స్టోరీ వస్తుంది. లేదు. ఇది నిజమే. నాకు బేసిక్గా మీ ప్రమోషన్స్ రీసెంట్గా మీరు రోహిణి గారితో చేశారు. నెక్స్ట్ లెవెల్ వైరల్ అయింది. ఆవిడ పర్సనల్గా వీడియో పెట్టుకునే దాకా వైరల్ అయింది. ఎవరిది థాట్? రోహిణి గారు. అవునా? ఓకే, అయితే పర్లేదు. మేడం గారు ఉన్నారా మూవీలో? లేదు, యాక్చువల్గా మేము అడగగానే ప్రమోషన్స్ చేసి పెట్టింది. ఓహా, నైస్. సలాడా అన్న? థ్యాంక్ యూ అన్న. ఒకటి, నువ్వు ఓన్లీ డైట్ మెయింటైన్ చేయడానికి కారణం ఏంటి ఇప్పుడు ప్రజెంట్? అది తేజ్ అన్న మూవీ చేస్తాను. సో ప్రైమ్ షో వాళ్ళు హనుమాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, నిరంజన్ రెడ్డి గారు. ఎస్, ఎగ్జాక్ట్. జోబ్రో మనకి బ్యాగ్స్ కావాలి. ఓపెన్ షర్ట్ ఉంది, వద్దు లోపలికి లాగుతుంది. ఇప్పుడు అనవసరం 4-5 ఐటమ్స్ వెళ్ళాలి. వీళ్ళు కూడా మెల్లగా సందిట్లో సడమే లాగుతున్నాడు. తీస్తున్నావయ్యా, ఏమనుకోలే కానీ. నువ్వు అనుకో, ఆయన అనుకుంటారా బాబు. అన్న చెప్పండి, ప్రజెంట్ సాయి ధరమ్ తేజ్ గారిది ఇంకేం ప్రొవైడ్ చేస్తున్నారు? ఇంకొకటి సితారా బ్యానర్లో విజయ్ దేవరకొండ గారిది గౌతమ్ తెన్నూరి సార్ డైరెక్షన్లో చేస్తున్నాను. సో దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో అందుకని 6 ప్యాక్. ఎస్. అర్థం కాదు 6 ప్యాక్ ఎందుకు అది అడుగుతున్నాను సార్, తెలియక అడుగుతున్నాను. ఏంటంటే హాలీవుడ్లో 6 ప్యాక్ చేసిన మనకు 6 ప్యాక్ చేయాలా సినిమాలకి? ఏంది అది? ఇప్పుడు దీనికి మీ హీరోలకు 6 ప్యాక్ ఉండకూడదని మీరు అనుకున్నారు, అంతే కదా? న్యాచురల్గా ఉంటారు. మన తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు? నాలాగా ఉంటారు. పడతారు నన్ను. కాదులే, నాలా కూడా ఉంటారు. నాలాగే ఉంటారు అట్లా, నాలా కూడా ఉండొచ్చు. డన్ అన్న. ద బర్త్డే బాయ్ ఇదే కదా? అది తెలుసు నాకు. గంట తర్వాత చెప్తున్నావు. 19వ తారీఖు రిలీజు. నేనైతే ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. మీ ప్రమోషన్స్ కూడా చాలా యూనిక్ స్టైల్లో ఉన్నాయి. నాకు ఒక డౌట్ అన్న, బేసిక్గా ఇది రియల్గా జరిగిన స్టోరీ అంటున్నారు, నిజమేనా? ట్రూ ఇన్సిడెంట్ ఇది. అండ్ ఇది మా డైరెక్టర్ గారి లైఫ్లో జరిగింది. నిజంగా మనిషి బర్త్డే బాంబ్స్ వల్ల చనిపోయాడు. అదే పనిగా చంపాలని చంపలేదు కానీ తాగి అక్కడ మాకు అవి లీగల్ డ్రగ్స్. ఎక్కడ? మా కెనడాలో. మీ కెనడా? వాళ్ళదంట కెనడా. ఓకే. సో మా ఊర్లో మా కెనడాలో ఆడ వీడు తాగి మందు తాగి బాగా కొట్టుకొని మస్తు చచ్చిపోతాడని తెలియదు, చచ్చిపోయినాడు. ఎక్కడ కొట్టి చంపేశారు? కొట్టుకుని అంటే ఏమనుకున్నావు బ్రో? జాగ్రత్త. అలా ముందుకు వెళ్తుంటే నాకు భయం వేస్తుంది. ఫైటింగ్. ఓకే, ఫైటింగ్. వేర్ ఫైటింగ్? ఇది ఎక్కడ కొట్టారు? అదే కొట్ట యాక్చువల్గా బిల్డింగ్ పై నుంచి కిందకు పడ్డాడు. చంపడం కదయ్యా అది. చంపటం కాదు. ఇప్పుడు అందరు తాగుండారు, నువ్వు తాగుతావు, అలవాటు ఉంది మందు. ఏం కెమెరా ఉంది లేదన్నా, నిజంగా లేదు. సో తాగిన వాళ్ళు తాగి అవి ఇవి తీసుకున్న తర్వాత ఒక పిచ్చిగా ప్రవర్తిస్తారు. ఆ పిచ్చిలో తాగాల్సిన అవసరం లేదు. మీకు ఈ ఇన్సిడెంట్కి సంబంధం ఏంటి? నేను దాంట్లో ఉన్నాను. దాంట్లో ఉన్నావా? ఆ తాగి కొట్టిన జనంలో నువ్వు అక్కడవా? చనిపోయింది మీ ఫ్రెండా? నా నిజం చెప్పన్నా. నా చిరునాలు స్నేహితుడు.
ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆయనతో తీసుకొచ్చి వీడియో చేయమంటావు ఏందయ్యా నువ్వు? అంటే కేసు అయితే మన ఇద్దరు నాది కూడా షేరింగ్ ఉంటుంది కదా, A1 A2 A3 అని అలాగా. నెక్స్ట్ మూవీ ప్రమోషన్ కూడా చేస్తున్నాడే. సార్ నాకు అర్థమైంది మీరు ఎందుకు మాస్క్ వేసుకున్నారు. ఇప్పుడు మీరు గ్రహించారు. కెనడా వాళ్ళు ఈ వీడియోస్ వస్తారేమో భయం అవుతుంది మీకు, అంతేనా? గవర్నమెంట్ ఇష్యూస్ అవన్నీ వస్తాయేమో. నిజమా అన్న? అయ్యో నిజమన్నా. ఆ ఇన్సిడెంట్లో ఇప్పుడు ఎంతమంది కలిసి చేశారు అది? 5. ఐదుగురులో నువ్వు ఒకడవే. నేను. ఓకే, ఈ సినిమాలో నీ క్యారెక్టర్ చేసింది ఎవరు? అది మళ్ళీ సినిమా హిట్ అయిన తర్వాత చెప్తాను. అది ఆల్రెడీ ఇప్పుడు రిలీజ్ అయితే మేము చూస్తాము, ఆబ్వియస్లీ హిట్ అయితే కానీ మీ క్యారెక్టర్ చేసింది ఎవరు చెప్పండి. నేనా? ఆ బాయ్స్లోనే ఉంది. ఆ బాయ్స్ మరి ఈయన ఐదుగురు చేస్తే ఆ బాయ్స్లోనే ఉంటారు కదా. ఆ బాయ్స్ లాజికల్ మిస్ అయ్యావు అన్న. నాకు నిజంగా మాట్లాడాలని భయం వేస్తుంది అన్న. ఏం కదా, ఏం మంచోడు మంచోడే అన్న. బర్త్డే బాయ్ సక్సెస్ అయిందని మళ్ళీ బర్త్డే పార్టీ పిలిచాడు, నేనే కావాలి అప్పుడు. మళ్ళీ ఇంకో సినిమా చేసి దాని ప్రమోషన్ మేము వెళ్తాం, నువ్వు ఉండవు అంతే. ద బర్త్డే బాయ్ 2 అని పెడతాడు అప్పుడు అంతే. మరి దాని తర్వాత వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి? కాన్సిక్వెన్సెస్ అన్న అదే అన్న, జరిగిన తర్వాత కాళ్ళు చేతులు ఆడమన్నా ఏమైతుందో కూడా అర్థం కాదు. 2 రోజులు ఆ ఇంట్లో మేము ఏం ఎక్స్పీరియన్స్ చేసినామనే దాని మీద సినిమా. అక్కడే ఉన్నారా? బయటికి కూడా రాలా? వచ్చా ఆ బాడీ కూడా అక్కడే. మీ లైఫ్లో మీరు ఆ మూమెంట్లో ఏదైతే ఫేస్ చేసారో అదే సినిమా చూసి మా మీద వదిలేవు. అది దాని తర్వాత నాకు 2-3 ఏళ్ళ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, మేము ఏదైతే చూసామో ఆ రోజు దానికి మించి చాలా ఉంది. నాకు ఆ రోజు కనపడలేదు, నా కళ్ళు దుబ్బినాయి ఆ రోజు అని నాకు అర్థమైంది. సో ఇవన్నీ కలిపి ఒకసారి చూస్తే ఒక మంచి స్టోరీలాగా అనిపించింది. షాక్లో ఉన్నావా? ఏం నువ్వు తింటున్నావా? ఏం చేస్తున్నావు అర్థం కాదు. నాకు అర్థం కావట్లేదు. ఆయన చెప్పింది నాకు ఒక స్టోరీ లైన్ తట్టింది. చెప్పు, ఏం చెప్పు. సినిమా స్టోరీ లైన్ నాకు వచ్చేసింది. ఏంటది చెప్పు. ఒక 5 ఫ్రెండ్స్ కలిసి బర్త్డే పార్టీ చేశారు. ఓకే, బర్త్డే పార్టీలో తిన్నారు. ఆయన ప్రశాంతంగా తిన్నారు, టెన్షన్ పడద్దు. దానా చాలన్నా, థ్యాంక్ యూ అన్న. బర్త్డే పార్టీలో ఆయనకు లోపల బర్త్డే పార్టీ ఆయన లోపల పాటమైంది, మర్చిపోయా, వెళ్ళిపోయా. బర్త్డే పార్టీ జరుగుతుందన్న. బర్త్డే పార్టీలో వీళ్ళందరూ కలిసి తాగారు, ఎంజాయ్ చేశారు. వాడు బర్త్డే బంప్స్ అని చెప్పి పెర్రల మీద పైన కింద కొట్టారు అన్ని. ఆ కొట్టినప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం పైన టెర్రస్ మీద జరుగుతుందేమో, అయ్యో తోసాడు, వాడు కింద పడ్డాడు, వాడు చచ్చిపోయాడు. ఓకే, తర్వాత మళ్ళీ వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఆ 2 రోజులు వాడితే ఎలా ఏదని ఇచ్చేసారు. ఒక 2 years తర్వాత మీకు తెలిసింది ఏంటంటే, 5గురిలో నా ఒకరికో ఇద్దరికో వీడి మీద పగ ఉండిద్ది. వాళ్ళే వీడిని కావాలని చంపేసి దాన్ని బర్త్డే పార్టీ అనే దాంట్లో ఇచ్చేసేసి మూసేశారని చెప్పి నాకు అర్థమైంది. ఓకే, నువ్వు టేస్టీ తేజ ఎందుకయ్యో ఇప్పుడు అర్థమైంది. ఒక్కటి కలవలేదు అయితే ఏంటన్నా? అదేనా అంటే ఎగ్జాక్ట్ నేను ఊ అని చెప్పలేం కానీ. సో ఆ రోజు అదే మాకు తెలిసిన దానికంటే పెద్ద స్టోరీ ఉందని అర్థమైంది. ఆ స్టోరీ అయితే మనందరం తెలుసుకోవాలంటే రేపు 19వ తారీఖు థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. సినిమా పేరు ఎవరురా నువ్వు? ఏమై నువ్వు తింటున్నావు, కొంచెం పెట్టేదంటున్నావు, ద బర్త్డే బాయ్ మాత్రం చెప్పట్లేదు. ఆయన కూడా ద బర్త్డే బాయ్ చెప్పకుండా ఆయన కూడా లేపుతున్నాను, పుచ్చుకు తోస్తున్నారు. మీ ఇద్దరు సరిపోయారా ఏమో. నాకు సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సరే ఓకే డన్ అన్న. ద బర్త్డే బాయ్ నాకు అర్థమైపోయింది, ఆ రోజు చూసేస్తాం. నాకు ఒక పర్సనల్ క్వశ్చన్ ఉందన్న. పెళ్ళి ఎప్పుడన్నా? అంటే అది పెళ్ళ చేసుకుందాం. అప్పుడు అదే చెప్పావు. సరే ఎవరిని అన్నా? అమ్మాయిని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నన్ను చేసుకోమని అడుగుతున్నాయి. నేను చేసుకోమని ఆ టైం కాదు కదా. నేను అదే ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? నేను అదే అయ్యింది అంటున్నా. అమ్మాయినే అండి. చేసుకుంటావు ఇంట్లో చూస్తున్నారు. లవ్ మ్యారేజ్ అని మీద అది ఇది అని విన్నా. నేను అందరిలాగా వింటమే, నాకు తెలియదు, యాదులు అడుగుతున్నా. జస్ట్ ఆస్కింగ్. వింటవే మీరు వింటమేనా? నేను వింటవేలాగా వింటాము. ఇంకోటి సరే మీరు ఏది అనుకుంటే అది అనుకోండి, నేను చేసాను, నేను చేస్తానని చేయటమే. ఎవరో ఉన్నారని చెప్పి ఏదో వింటున్నానన్నా. ఎవరది తెలియదు సార్, అది మిమ్మల్ని అడగాలి. ఈ మధ్య ఎవరో విన్నానంటున్నావు కానీ తెలియదు అంటున్నావు. ఏంటి సార్ ఇది? ఇప్పుడు బేసిక్గా ఇవి మనం వెళ్ళాం, అన్నీ అక్కడక్కడ చూసి తెలుసుకోవాల్సి వస్తుంది. అందుకని అడుగుతా. నేను నీది విన్నాను కానీ కాదని నాకు తెలుసు కాబట్టి ఎందుకు నీ వరకు రావటం అని. నాదన్నావా? రకరకాల విచిత్రాలు వింటూ ఉంటాం కదా. కెమెరా ఆఫ్ చేసినాక మాట్లాడుకుందాం ఏమంటుంటే. ఓకే డన్ అన్న. డైరెక్టర్ గారు, ఈ బర్త్డే బాయ్ అనే మూవీ నా పెళ్లి గురించి అడుగు. నీ పెళ్ళే? నీ మొహమే తెలియదు, పెళ్ళి అడుగు. సంబంధం చూడమన్నారా? ఎప్పుడైనా అడగాలి అంతే. ఈ సినిమా ఫ్లాప్ అయితే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. ఎందుకు పెళ్ళి అయిందా లేదా? ఓకే సరే
అమ్మాయి ఎందుకది ఓకే అన్న అమ్మ కాదు అదేనా మా ఇంట్లో కొంప తీసి పెళ్ళి అనుకో సినిమా అటు ఇటు కూడా అట్లా అంటాడేమో వెళ్ళిపోయింది సినిమా పోతే పెళ్లి చేసుకుందామన్నా హిట్ అయితే చేసుకో. నాకు అర్థం కాలేదు సార్. ఇది ఇప్పుడు అప్పుడే చేసుకునే వాళ్ళు లేవు నువ్వు అంతేగా. ఎందుకంటే మంచి నటిస్తుంది, మంచి ఊపు వస్తుంది, నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ వస్తున్నాయి, ఒక బజ్ క్రియేట్ అయ్యింది, ఒక్క చేసిన వీడియోతో వైరల్ అయ్యారు మొత్తం బర్త్డే బాయ్ టీం అంతా. అండ్ దట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అండి బేసిక్గా స్క్రోల్ చేస్తుంటే మొహం మాస్క్ కనపడ్డాడు మనిషి. నేను ఫస్ట్ అప్పుడే చూసా ఎవరైనా అని చెప్పి అప్పుడు ఓపెన్ చేసా, అప్పుడు తెలిసింది ఆహా ఓకే ఓకే అని. అంటే ఇలాగా కూడా సార్ సీరియస్లీ చెప్తున్నా మీరు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అది మూవీకి చాలా మంచి ఓపెనింగ్స్ అనేది వస్తాయి సార్. చాలా బాగా జనాల్లో క్యూరియాసిటీ అనేది ఏర్పడింది నాకు కూడా. ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది మీది మొఖం. మీరు ఎప్పుడైనా చూసారా అయింది ఏంటది ఫేస్ అన్న ఫేస్ అని అడుగు బ్రో. మరి ముందు చూసా బాగుంటుందా? బాగుంటుంది, హీరోలాగా ఉంటారు. షూటింగ్లో కూడా మాస్క్ పెట్టుకొని చేశాడా? షూటింగ్ అంతా ఏం చేయలేదు. మరి ఎందుకు మొహం కప్పుకొని తిరుగుతున్నాడు కెమెరా ముందు? లేదు కదా. షూటింగ్ అప్పుడు సైలెంట్గా మాకు మేము ఉన్నాం, సెట్లో ఉన్నాం, షూటింగ్ చేసుకున్నాం. ఆయన కాదని కెమెరా పెట్టి దమ్మ ఎవరికి ఉంది? అంతే. నువ్వేమో చిన్నది మధ్యలో ఒక్కసారి తీ బ్రో తిను ప్రశాంతంగా ఏం కాదు మేము రోల్ చేయమంటాం, కానీ రోల్ చేసి బయటకు వదిలితే నేను మీద మళ్ళీ అక్కడ నుంచి వస్తారు, కెనడా వస్తారు, రాయాల్సిన ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. సరే ఓకే అన్న. ఈ మూవీ ఈ సమాజం ప్రశాంతంగా బతకనిదన్న మనుషులు, అందుకే నువ్వేడ బతికినిచ్చావా? బర్త్డే అని చెప్పి ఆయన ఇచ్చేసేసి ప్రశాంతత గురించి ఇది మాట్లాడతాడేంటి? నువ్వు చాలా తప్పు సార్ చేసింది. అది సరే సినిమా చూసి తెలుసుకుంటాం ఎంతవరకు తప్పు ఎంతవరకు రైట్ అనేది. కానీ ఈ సినిమా 19 రిలీజ్ అవుతుంది. ఒక నిమిషం సినిమా పేరు చెప్పు. సినిమా పేరు చెప్పు. ద బర్త్డే బాయ్. 19 రిలీజ్ అవుతుంది చూడండి అని చెప్పి అందరూ చెబుతున్నారు. నేను ఎందుకు చూడాలని కెమెరాలో ఉండి అటు చూస్తున్నాడే ఆయనకు కనుక డౌట్ వచ్చి మనల్ని అడిగితే మనం ఏం చెబుతాం? ఒక 2 రీజన్స్ చెప్పండి ఆయనకి. ఏందన్నా టీవీలో ఒక నిమిషం సార్, టీవీలో న్యూస్ చూస్తున్నాడు ఏందన్నా? ఫుల్ బిజీ ఉన్నారు. ఏమైనా వీడియో పెట్టుకున్నాడేమో. ఏమయ్యా మాదేనా? ఓకేలే కాదు, ఆయన ఏమైనా పెట్టుకొని చూసుకుంటున్నాడు, సీరియస్గా చూస్తున్నాడు. 2 రీజన్స్ ఆ కెమెరామెన్ చెప్పండి. ఆడియన్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ సినిమా ఎందుకు చూడాలని ఎవరి రీజన్ చెప్పినా ఆ మాటలు ఎవ్వరు నమ్మకండి. ఎవ్రీ ఫిల్మ్ మేకర్ వాంట్స్ టు చీట్ యూ, అదైతే ఉంది. బట్ మంచి సినిమాకి అది చిన్నదైనా పెద్దదైనా ఎవరైనా థియేటర్కి వస్తారు, అది మన హిస్టరీ చూస్తే మనకు తెలుస్తుంది. సో మా ఫిలిం కూడా వస్తారని అనుకుంటున్నాం. కానీ రీజన్స్ అయితే నేను ఏం చెప్పినా నమ్మకండి. కానీ నా రీజన్స్ ఏంటంటే ఇంతవరకు ఇలాంటి స్టోరీ మీరు ఎప్పుడైనా విన్నారా, చూసారా? ఒక బర్త్డే వరకు చచ్చిపోయేవాడు, ప్లస్ అట్ ద సేమ్ టైం చచ్చిపోతే స్టోరీ అక్కడే ఉండదు, ఎటు వెళ్తూ ఉంటుంది. ఇలాంటి స్క్రీన్ ప్లే కూడా నాకు తెలిసి నాకు కాన్షియస్గా నాకు తెలియదు ఎక్కడైనా ఉందేమో. సో ఈ పరంగా బాగా ఫ్రెష్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం బీజిఎం, యాక్టింగ్, సింగ్ సౌండ్ ఇదంతా బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనుకుంటున్నాను. ఇవన్నీ నమ్మకండి. ఇవాడు తేజగాడి నమ్మకండి, వాడు వీడియోలు చూడకండి అన్నట్టు ఉంది మీరు చెప్పింది. లేదు ఇంకా యాక్చువల్గా అయినా ప్రాపర్గా చెప్తే ఎలా ఉంటుందంటే మేము చెప్పేది చెప్తాం, మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే లేదు. బట్ మేమైతే ఒక మంచి సినిమా తీసాం, అది మేము నమ్ముతున్నాం, చూస్తే మీరు నమ్ముతారు. చూడటం మీ బాధ్యత, మంచి సినిమా తీయడం మా బాధ్యత అని ఆయన చెప్తారు. యాక్చువల్గా ఇంతమంది ఇంటర్వ్యూ చేసావు కదా అన్న, ప్రతి ఇంటర్వ్యూలో ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఎంత సొల్లు చెప్తారు. అది సొల్లు నేను ఎలా చెప్పగలను? అది వాళ్ళ అభిప్రాయం, దాన్ని మనం గౌరవించాలి. ఇట్స్ దేర్ ఒపీనియన్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. బిగ్ బాస్ లో మాకు ఇదే తెలిసింది. ఇట్స్ యువర్ ఒపీనియన్, వీ రెస్పెక్ట్ ఇట్. అదే బ్యాక్ ఇట్స్ యువర్ ఒపీనియన్, ఐ విల్ రెస్పెక్ట్ ఇట్. అన్నా ఇప్పుడు నువ్వు అన్నం తినాలంటే అట్టా మిక్సీ జ్యూస్ చేసి తెప్పిద్దామండి. ఓకే 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 నాకు విజువలైజేషన్ వచ్చింది. ఇక్కడ చెన్నపట్నంలో మంచి ఫేమస్ అన్న, మన చెన్నై స్టైలు, మధురై స్టైలు ఉంటుంది. ఇక్కడ డిషెస్ కూడా మనకు అట్లాంటిదే, కొంచెం చాలు బ్రో, ఎక్కువ వద్దు. గోవిందా గోవిందా అన్నకు కూడా ఒక స్పూన్, చిన్న స్పూన్ పెట్టి చాలు అన్న డైట్లో ఉన్నారు. చాలా చాలండి, సూపర్. చూస్తేనే టెంప్టింగ్ ఉంది. చాలు సార్. ఆమ్లెట్ అయినా తింటారు మీరు కనీసం? అన్న మిక్సీలోకి వేస్తే అందులో చికెన్ ఉంది. ఓకే, చికెన్ కూడా మిక్సీలో వేయమంటావా అన్న? జస్ట్ ఆమ్లెట్ సర్వ్ చేయ, ఆయనకి తెలియగా. థ్యాంక్ యూ, లవ్ యూ. అబ్బా చాలా మంది దగ్గర హిందీ వాళ్ళు నాకు రాదన్న, ఎదరదాలో ఉదరదాలో అంటున్నారు. దేన్ని దాన్ని మిక్సీలో వేసి వాటర్ ఏందన్నా? ఏదైనా నమ్మితే లోపల మీద అంతా ఒకటే కదా.
అది నీకు నువ్వు నవ్వుకోవాలి, మేము నవ్వలం దాన్ని. షూటింగ్లో మేము ఎంత పడుంటాం చేసుకున్నావా? జస్ట్ ఓన్లీ ఆమ్లెట్ వేయండి దీనికి. రైస్ పెట్టద్దా? అంటే అది నాన్ వెజ్ రైస్. నాన్ వెజ్ రైస్ పర్లేదు, నాన్ వెజ్ తిన్ను, రైస్ ఓకే. అవునా, సరే సర్వ్ చేయండి, నాకు సర్వ్ చేయి. ఒక స్పూన్ కూడా ఇవ్వండి సార్కి. అమ్మో చాలా కష్టంగా ఉన్నాడు ఇంత. మరి సరే ఓకే అన్న. ఇందులో అసలు హీరోయిన్ లేదంట కదా నా మూవీలో. హీరోయిన్ చేరన్నా ఇద్దరు రష్యన్ అమ్మాయిలు తెచ్చి ఇందుడు ఎంత బాగా. అవును బ్రో, లేదు బ్రో అంటున్నాడే. నిజమే కదా బ్రో, ఈ వాడికి అక్కడ ముసుగేసుకుని ఆయనతో కాకుండా మంచిగా హీరోయిన్తో కూర్చోబెట్టుకుని చేసేవాళ్ళు. ముసుగు తీసి కూర్చోబెట్టే వాళ్ళ మేడం గారిది, ఈయన ముసుగేసి కూర్చున్నాడు. ఏం చేస్తాం మరి తప్పట్లా. అప్పా కొత్త పరోటా నెక్స్ట్ లెవెల్ ఉందండి టేస్ట్. బేసిక్గా ఇది అడ్రస్ ఎక్కడంటే మనది చెన్నపట్నం డిఎల్లో పక్కనే ఉంటుంది. మీరు ఒకసారి వస్తే చెన్నై, తమిళనాడు, బెంగళూరు స్టైల్. నువ్వేం బ్రో అమ్మాయిలు స్నానం చేసేటప్పుడు చూసేటట్టు చూస్తున్నావు నువ్వు? చాలు చాలు చాలు. హీరోన్నావు నువ్వు. ఆయన వద్దులే, ఆమ్లెట్ ఓన్లీ ఆమ్లెట్ ఆయనకి. వెళ్ళిపోయే లోపల ఒక్కసారి ఆయన చూడాలన్న. అది అవదమ్మా. ఇలా ఉన్నావు నువ్వు. ఏం నువ్వు ఇంత డేంజర్ ఉన్నావు? ఆయనది చూడాలి అంటున్నావు నువ్వు. నాకు టెన్షన్ అవుతుంది. ఏ లేదు, అన్ని వీడియోస్లో అన్నిసార్లు ఐ మీన్ చాలామంది కింద కామెంట్స్లో కూడా చూసా, ఒక్కసారి అవి చూపియండి అయ్యా. మీరు చూసారా? నేను చూడలేదు. ఒక్కసారి చూపిండే మాత్రం చూడలేదయ్యా. అంటే అదే ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామయ్యా, ఒకసారి చూపించండి అని కామెంట్స్ వచ్చినాయి. నేను చూసా. నేను ఆ చూసేదానికి దగ్గరగా ఉన్నా. నాకు అవకాశం ఉంది, లేపితే చూద్దామే. ఒక్కసారి లేపండి అయ్యా. కానీ నువ్వు లేపలేవు వల్ల కదా, అది ఆయన వల్లే అయింది. అంతే సార్ ఒక్కసారి ఎప్పుడు చూపిస్తారు చెప్పండి ఫేస్ మీరు? అదేనా సినిమా పోతే పోతే అంటావేంటయ్యా బాబు, నువ్వు అక్కడ మంచిగా ఉంటుంది చేద్దామని చెప్పి ఒక పాజిటివ్ వైపుతో వీడియో చేస్తుంటే పోతే అంటాడేంటా? నేను హిట్ అయితే తెస్తానని మాకు ప్రామిస్ చేశాను. సో సక్సెస్ మీట్లో తీపిస్తాను, నేనే బలవంతంగా తీపిస్తాను. మరి అప్పుడు కెనడా వాళ్ళు వస్తే అదే నా మెయిన్ ప్రాబ్లం. సరే అదోకేలే, అది వద్దులే. కానీ దీనిలో రవికృష్ణ బ్రోనే ఈ క్యారెక్టర్ తీసుకోవడానికి స్పెషల్ రీజన్ ఏంటి? వై ఓన్లీ రవికృష్ణ ఫర్ దిస్ స్పెషల్గా? ఇందులో అసలు ఆయన క్యారెక్టర్ ఏంటి ఫస్ట్ అది చెప్పండి, యాజ్ ఎ డైరెక్టర్గా. అండ్ ఆ క్యారెక్టర్కి ఓన్లీ వై రవికృష్ణ గారు. ఇప్పుడు మేమంతా వాళ్ళందరినీ పొరపాటున చంపేసినాం కదా. మేము చిన్నపిల్లలు 20-21 ఏళ్ళు ఉంటాయి. ఏం చేయాలో తెలియదు, కాళ్ళ చేతులు ఆడతలేదు. మన చుట్టుపక్కల ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నారా మనకి గైడ్ చేసేవాళ్ళు అంటే అప్పుడు ఆయనకు ఫోన్ చేస్తాం. ఆయన వచ్చి మనకి దీని నుంచి ఏమన్నా బయటకు వేస్తాడా, ఎట్లా కాపాడినాడు మమ్మల్ని అనేది మీ క్యారెక్టర్ అండి. అదేనా గైడ్ అనుకో. ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలకి ఏదైనా దెబ్బ తగిలితే ఎక్కువ బాధపడేది తండ్రి కదా. అలాగా వీళ్ళందరి బరువులు, వీళ్ళ భవిష్యత్తులు మోసేది, కంట్రోల్ చేసేది ఆయన. వీళ్ళ లైఫ్లు ఎట్లా ఎక్కడ చెడిపోతాయో, ప్లస్ ఆ చచ్చిపోయిన వాళ్ళ అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పాలా, ఇదంతా కంట్రోల్ చేసి వాళ్ళని ఒక తాడిలోకి తీసుకొచ్చే పర్సన్ ఒకటి కావాలా. సో దానికి ఇప్పుడు నేను తెలుగులో నేను చెప్పనా, అర్థమయ్యేలా చెప్పాలి. అదే బేసిక్ ఏంటంటే 5గురిలో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ అన్న ఓకే. సో ఇంక తమ్ముడికి అక్కడ అంత దూరంలో ఉన్నప్పుడు ప్రాబ్లం వస్తే ఏం చేస్తాడు, ఎవడికి చేస్తాడు, మరి అనే ఏదో చేయరా అని నాకు ఫోన్ చేస్తాడు. ఓకే అండి. ఇందులో ఆ తండ్రి చనిపోయిన వాళ్ళ అమ్మ నాన్న క్యారెక్టర్ చేసింది ఎవరండి? రాజు కనకల అన్న అండ్ ప్రమోదిని గారు. సూపర్ కాంబో, అది చాలా బాగుంటుంది. ఇద్దరు మంచి సూపర్ ఆర్టిస్ట్. ఏం లేదు, ఎట్ట తింటావో చూద్దామని. ఆయన నిన్నేం డిసప్పాయింట్ చేయడు, అలాగే ప్రశాంతంగా తింటూ ఉంటాడు. నువ్వు చూద్దాం అనుకుంటావు, అయింది చూడలేవు. కొంచెం కనబడింది. ఏంటది దేవుని మాటలన్నీ నాకు డెవలప్మెంగ్ లాగా కొంచెం కనబడింది, కొంచెం చూస్తాను, ఒక్కసారి అయింది చూడాలి. ఏంటి సార్ ఇది? ముఖం మూతి వరకు కనబడింది, మొత్తం చూడాలంటే ఇప్పుడు అప్పుడే అయ్యేలా లేదు అది. సరే ఓకే, అది ప్లాన్ చేద్దాం అన్న. అంటే పెద్ద ఐటమ్ ఏదైనా చెప్పాలి. కౌసు పెడతంటావా? చూడు ఎంత ఉందో, మొత్తం తెరవాలి ఇప్పుడు. సరే ఓకే అన్న. ఈ క్యారెక్టర్ ఐ మీన్ ఈ మూవీలో ఓకే, ఎందుకంటే నేను మళ్ళీ ఓపెన్ అడుగుతున్నాను. నాకు నువ్వు ఫస్ట్ నుండి తెలుసు, నేను మంచిగా మిమ్మల్ని ఫస్ట్ నుండి ఫాలో అవుతున్నాను. మీ సీరియల్ అప్పటి నుంచి, మీడియా అప్పుడు, మీ టీవీ షోస్ నుండి ప్రతిదీ ఫాలో అవుతున్నాను. మీ యొక్క సక్సెస్ రేటును చూస్తూనే ఉన్నాను. ఇలాగే సక్సెస్ఫుల్గా వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. అండ్ ఈ యొక్క జర్నీలో నాకు మిమ్మల్ని అడగాల్సింది, ఆఫ్టర్ విరూపాక్ష రవికృష్ణ అంటే ఆల్మోస్ట్ మన టీవీ ఆడియన్స్దే కాకుండా తెలుగు ఆడియన్స్ అందరికీ చాలా ఒక మంచి యాక్టర్ అని చెప్పి తెలిసిపోయింది. నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. దాని తర్వాత చాలా మంచి ప్రాజెక్ట్స్ కూడా మీరు ఓకే చేశారు. అండ్ ఇది చాలా కొత్త మూవీ, కొత్త డైరెక్టర్,
కొత్త టీము, యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు. ఐ మీన్ మీరు ఇప్పుడే చెప్పారు రవితేజ గారు మూవీ చేస్తున్నారు, ఐ మీన్ విజయ్ దేవరకొండ గారు మూవీ చేస్తున్నారు, సాయిధరమ్ తేజ్ గారిది వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ 6 feet ఈ ట్రై చేస్తున్నారు కదా. అటువంటి టైంలో ఇలా చిన్న ఐ మీన్ కొత్త వాళ్ళతో చేయటం. హే ప్రభు, హే హరిరామకృష్ణ, జగన్మోహన్ రెడ్డి కొట్టించాడంటున్నావు నన్ను. అయ్యా మళ్ళీ నేను వీడియో పెట్టాలయ్యా. నాకు సంబంధం లేదయ్యా. ఈ గ్యాప్లో ఏంటి అటు తీసి ఇట్లా వేసావు? నేను గమనించలేదయ్యా, ఇది చూస్తుంటే వెనక నుండి పోయి చూసేవాడిని. ఓకే, కెమెరా ఒకటి పెడదాం ఒకటి. సరే ఓకే అన్న. మీరు ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద కీ రోల్స్ చేస్తున్న టైంలో ఇలా చిన్న బడ్జెట్ మూవీ, ఐ మీన్ కొత్త టీంతో, చిన్న బడ్జెట్ కొన్ని కాదు, కొత్త టీంతో చేయడానికి ఏంటి ఫస్ట్ రీజన్ అయితే మాత్రం స్టోరీ. ఫస్ట్ ఏదైతే ఇది ఒక లైఫ్లో జరిగింది ట్రూ ఇన్సిడెంట్ అంటే, మనకి ట్రూ ఇన్సిడెంట్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్. అది ఆడియన్స్ అందరూ స్టోరీ బాగుంది స్టోరీ బాగుంది స్టోరీ బాగుంది అంటారు. ఏంది ఇది? బాగుందా బాగాలేదా? అసలు స్టోరీ బాగుందన్నా లేదంటే నమ్మద్దండి. ఆయన మధ్యలో ట్రైన్ అనౌన్స్మెంట్ లాగా మధ్యలో ఏదో ఇస్తూ ఉంటారు, మా ఇంటిని పట్టించుకోకు. వెళ్ళిపోయేలా లేపుతా ఉండదు. రేపు చేస్తారు. సో నాకైతే కనుక ట్రూ ఇన్సిడెంట్ అనేది బాగా కనెక్ట్ అయింది. స్టోరీ బాగుంది, ట్రూ ఇన్సిడెంట్ కనెక్ట్ అయింది. అండ్ ఆవిడ చూడు ఆ దొంగ నచ్చాడు. సో దానికోసం అని చెప్పేసి బేసిక్గా బయటికి దొంగన్నాడు కానీ లోపల దొంగ తర్వాత ఇంకో మాట కూడా అనుకుంటారు. నాకు అది వినపడింది. మన విజయవాడ, మన తెనాలి మనకు తెలియదు అండి, ఉంటుంది కానీ కదా కెమెరా ఉండదు. ఓకే ఓకే చెప్పండి. సో ఏంటంటే ఆయన చెప్పినప్పుడు కథ నెరేట్ చేసే పద్ధతి ఇవన్నీ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి బ్రో. ఈ మనిషి దగ్గర ఏదో మ్యాటర్ ఉంది, సో వై కాంట్ వీ ట్రై సంథింగ్ న్యూ అని అనిపించింది. సో అలాంటప్పుడు కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ అనేది పక్కన పెడితే మంచి సినిమా చేయాలని మన అందరికీ ఉంటుంది కాబట్టి ఒక ఆపర్చునిటీ వచ్చింది, ట్రై చేసి చూద్దాం అని చెప్పి ఒప్పుకున్నాను. సో అది రీజన్. దొంగచాటుగా ఎన్నాలని తింటావన్నా ఈ రకంగా? సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత ఇలా తీసి ఇసిరి తింటారు. తింటాడు అప్పుడు ఒకటి. నేను రీసెంట్గా మీ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీ యొక్క స్పీచ్ చూశాను, మీరు మాట్లాడేది చూశాను. అండ్ మీరు అక్కడ చెప్పింది ఏంటంటే, నేను ఈ సినిమా కోసం పుష్పలో వచ్చిన ఒక మంచి రోల్ని వదిలేసుకున్నా అని కూడా చెప్పారు మీరు. ఇది ఏ ఇయర్లో స్టార్ట్ అయింది బేసిక్గా లవ్ మీ ఇఫ్ డేర్ ఆ మూవీ అనేది? మీకు లాస్ట్ ఇయరే పుష్ప 2లో వచ్చింది మీ క్యారెక్టర్. యాక్చువల్గా పుష్ప 2లో క్యారెక్టర్ వచ్చింది, సుకుమార్ సార్ పిలిచారు, ఓకే వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను, ఓకే అయిపోయింది. ఒక 6-7 లుక్స్ అనుకున్నారు సార్, ఆ 6-7 లుక్స్ ట్రై చేసాం, అంతా ఓకే అయిపోయింది. ఇంకా మండే షూట్ స్టార్ట్ అనగా అల్లు అర్జున్ గారికి కొంచెం బ్యాక్ స్ప్రెయిన్ అయ్యి షూట్ గ్యాప్ వచ్చింది. ఓకే, దాని తర్వాత ఏం చెప్పారంటే షూట్ గ్యాప్ ఒక 2 months రికవరీ అవుతున్నారు అని చెప్పారు. ఓకే ఫైన్ అనుకున్నాను. కట్ చేసి లవ్ మీ వచ్చింది. సో ఒక 2 months గ్యాప్ ఉంది షూట్కి అని చెప్పారు. సరే 2 months గ్యాప్ ఉంది కదా, ఇక్కడ దిల్ రాజు గారి బ్యానర్ నుంచి ఫోన్ వచ్చింది, ఇంకా సెకండ్ లీడ్ లాగా ఉన్నదే 3 క్యారెక్టర్లు, సో డెఫినెట్గా క్యారెక్టర్ బాగుంది కదా అని చెప్పేసి ఓకే చెప్పారు. షూట్ స్టార్ట్ అయింది, ఒక 15 days షూట్ చేసాం. చేసిన తర్వాత సడన్గా మళ్ళీ షూట్ స్టార్ట్ అని పుష్ప 2 నుంచి ఫోన్ వచ్చింది. ఇది ఆల్రెడీ షూట్ కంప్లీట్ చేస్తున్నారు, ఏది లవ్ మీ. ఎస్. సో పుష్పని ఇంకా కమిట్ అవ్వాల. పుష్ప 2 సడన్గా ఫోన్ వచ్చి డేట్స్ కంప్లీట్ క్లాష్ వచ్చింది. సో సుకుమార్ సార్ ఏంటంటే అబ్బాయి బాగా చేశాడు ఆడిషన్లో, అబ్బాయి కావాలి అని అడిగారు. సో దానికోసం అని చెప్పి మైత్రి ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఇక్కడ రాజుగారి ఆఫీస్కి దిల్రాజు గారిని రిక్వెస్ట్ చేశారు. సో అంతా అయ్యింది కానీ బట్ ఏంటంటే ఇక్కడ పీసీ సార్ డేట్స్ లేవు, వైషూ డేట్స్ లేవు అప్పుడు. సో నెక్స్ట్ మంతే ఆశిష్ బ్రో పెళ్ళి ఉండే. సో ఇంకా అంటే కర్ణుడి జవాబు 100 రీజన్లు అంటారు కదా, అలాగా మన దరిద్రానికి 100 రీజన్లు వచ్చాయి. చేసేటప్పుడు ఐ మీన్ మిస్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఫీల్ అయ్యే ఉంటారు. అది ఆ బాధ వర్ణాతీతం. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా దట్టు ఒక పాన్ ఇండియా లెవెల్ మూవీ పుష్ప 1 అనేది సూపర్ డూపర్ హిట్. అది ఓకే, అది తీసేస్తే అల్లు అర్జున్ గారితో సుకుమార్ గారితో వర్క్ చేయటం అనేది అంటే ఏ ఆడిషన్లోనో లుక్ టెస్ట్లోనో పోయి ఉంటే అంత బాధ అనిపించేది కాదు. అన్నీ ఓకే అయిపోయి, కెమెరా చూపించంటే ఫోటోలు కూడా చూపిస్తాను, లుక్ టెస్ట్ అన్నీ ఓకే అయిపోయి షూటింగ్కి వెళ్ళాలి. షూట్ లొకేషన్కి వెళ్ళాను, బట్ షూటింగ్ అవ్వాలి, ఆ రోజు షార్ట్ పెట్టలా. కమిట్ అయ్యి ఉంటే అది వేరేలా ఉండేది. మళ్ళీ కమిట్ అయ్యి ఉంటే వేరేలా ఉండేది. సార్ అది సార్కి సర్వ్ చేయండి. మధురై మటన్ ఘీ పులావ్ అన్న, నువ్వు టేస్ట్ చేయి చెప్తున్నా, నువ్వు డైటు గీటు పక్కన పెట్టేస్తావు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తావు, అంత బాగుంటుంది.
ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చినా అదే ఆర్డర్ చేస్తాను. మీరు తిన్నారని చెప్పి నేను చెప్పలేదు, బట్ నేను ఇక్కడ చెన్నపట్నం షూట్ అనగా వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేశారంట. యాక్చువల్గా మా ఫ్రెండ్ ఫస్ట్ ఫోన్ చేసి ఇలా చెన్నపట్నంలో షూట్కి వెళ్తాం అంటే మటన్ గీ రోస్ట్ మధురై మటన్ బిర్యానీ అని స్పెషల్ ఉంటుంది. మిట్టన్ పీస్ అయ్యి ఫస్ట్ ఓకే రైస్ పెట్టి లోపల పీస్ కూడా వేయండి సార్కి. పీస్ ఒకటి ఆ పీస్ అది వేస్తే సో అది టేస్ట్ చేయండి, క్రేజీ ఉంటుందని చెప్పారు. సో చూద్దాం, టేస్ట్ చేయండి అన్న ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇదిగోండి ఇది అయిపోయింది. ఈ ఆకు మీదే. ఈ ఆకు నాదే ఉందిలే, నాది ఆ పల్లెలో నాది ఉంది కదా, తీసుకుంటా. ఇది బేసిక్గా ఇక్కడ వెజ్ థాలీ నాన్ వెజ్ థాలీ కూడా ఉంటుంది. అందులో వెజ్ థాలీ అన్నకు పెట్టి ఇచ్చేసి నాన్ వెజ్ థాలీ కూడా వస్తుంది. మీరు ప్రతి ఐటమ్ గొడ్డలేపి తిని ఎలా ఉందో మనం అలాగే చెప్తాం. క్రేజీ పడతా ఉంటుంది. మీరు తినండి అన్న ఇది. నేను పెట్టుకుంటా, ఇవ్వండి. కంప్లీట్ ఫుడ్ క్రేజీ ఉంది అన్న. మటన్ మటన్ పీస్ నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది అన్న. ఇది ప్యూర్ వెజ్. వాళ్ళకి ఇక్కడికి వచ్చినప్పుడు ఇదిగోండి, ఇది నాన్ వెజ్ బ్యాచ్. ఇదిగో ఈ టేబుల్, వెజ్ బ్యాచ్ ఆ టేబుల్. అంతే. మరి ఇదే బ్యాచ్ ఆయన కొంచెం కొంచెం తింటున్నాడు నాన్ వెజ్ కూడా. ఇది ఏం చేస్తారు, కొన్ని కష్టాల బ్యాచ్ అని. ఇది కదా, దీనికోసం కదా ఇక్కడ రావాల్సింది. సీరియస్గా అంటే షీట్ చేసినందుకు వర్త్ అనిపించింది. సరే ఓకే అన్న. ఓకే, అవకాశం వచ్చింది, చేయలేకపోయారు, ఆ బాధ ఒకటి. బట్ మీరు ప్రీ రిలీజ్లో మాట్లాడేటప్పుడు మాట్లాడడం తప్పు కదా. చాచా మాట్లాడడం తప్పని అన్న, నిన్ను కదిలీలా నేనేం మాట్లాడా, ఆయన తప్పు అంటే ఏం చేసాను అసలు. నేను తప్పేం అనుకోలే. ఆ నమ్మకం అండి, ఆయన ఓకే చేస్తున్న ప్రాజెక్ట్ మీద నమ్మకం, దానికి తప్ప. ఇప్పుడు నువ్వు అంటున్నావు అది నీ నమ్మకం, ఇట్స్ యువర్ ఒపీనియన్, వీ విల్ రెస్పెక్ట్ ఇట్. అంతే. నువ్వు తిన్న ప్రతి ఐటమ్ ఎలా ఉందో చెప్పాలి. ఏంటన్నా నువ్వు తింటది? చాలా బాగుంది. ఏంటది? చిత్రాన్నం అంటారు. పులిహార. తినేసాయి. డన్. అది దేంట్లోకి రాగి సంగటి, రాగి ముద్ద. దాంట్లో ఏం కాదు, దాంట్లో మిక్స్ చేయండి, బాగానే ఉంటుందిలే. దీంట్లో కూడా బాగానే ఉంటుంది. ప్రీ రిలీజ్ మాట్లాడేటప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే యూ హ్యావ్ దట్ మచ్ గట్స్ ఆన్ మూవీ మీ క్యారెక్టర్ మీద. ఆఫ్టర్ ద రిలీజ్ అలా అని కాదు, ఒక్కోసారి మనం అనుకున్నవి జరగవు. అందులో ఇది ఒకటి. మీరు అనుకున్న ఆశించినంత మేర ఈ మూవీ వర్క్ అవ్వలేదు కదా, అనుకున్నంత అయితే వర్క్ అవ్వలేదు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత. అప్పుడు మీరు అరే అది చేస్తుంటే బాగుండేదే, అనవసరంగా ఇది చేసి అనే ఫీల్ వచ్చిందా? రాకుండా ఉండదులే. కానీ ఆఫ్టర్ ద రిలీజ్ ఇదిగోండి, కమిట్ అయ్యి చేస్తుందంతా తీసేయండి. రిలీజ్ తర్వాత హానెస్ట్గా రిలీజ్ తర్వాత ఉన్నాను ఒక నిమిషం, నా పని నేను చేస్తాను, నీ పని నువ్వు చేయి. రిలీజ్ తర్వాత రిజల్ట్ చూసి ఆ మూవీని వదులుకొని దానికోసం ఇది చేశాను కదా అర్రే అని చెప్పి బాధపడిన సందర్భం. గురు అది హానెస్ట్గా చెప్పాలంటే ఎప్పుడైతే ఆపర్చునిటీ పోయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాధపడుతూనే ఉన్నాం. ఓకే, అది సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెడితే అంత పెద్ద సుకుమార్ సార్ లాంటి టెక్నీషియన్తో వర్క్ చేయడానికి అల్లు అర్జున్ గారు అంటే నాకు పర్సనల్గా ఇష్టం చాలా, యాజ్ యాక్టర్గా కానీ యాజ్ ఎ పర్సన్. అవునవునవును. సో అలాంటి ఆపర్చునిటీ పోయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను. బాధ ఆబ్వియస్లీ ఉంటుంది. అంతే ఇంకా దానికి. కానీ రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ చూసి అరే దీనికోసం దీన్ని వదులుకున్నానా అనే ఇది సార్ నన్ను ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు అది కదా, మళ్ళీ అదే రుద్ది చంపి అడుగుతా పప్పన్నం ఎలా ఉందో చికెన్ బిర్యానీ బాగుంది అంటున్నాడు. బ్రో డెఫినెట్గా బాధ అయితే ఉంటుంది బ్రో, బికాస్ అనుకున్నానంత రిజల్ట్ డెఫినెట్గా రానప్పుడు అరే ఏంటి మన ఫేట్ ఇలా ఉంది అని అనిపించింది. ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, ఎందుకంటే చెప్పలేదు ఇప్పుడు ఏం జరిగిద్దని. సో అందుకే ఇప్పుడు వీడియో చేస్తున్నాం, లక్షల్లో వ్యూస్ వచ్చినాయి అనుకుంటాం, 10-15 దగ్గర ఆగిపోయింది అనుకో, అప్పుడు చేసింది అయ్యని తిట్టుకుంటాం. దొరుకుతాడు బొక్కలో గాడు గంట వెయిట్ చేయించాడు, చాలా దాటికి ఏమన్నా ఉండదు, కూర్చోబెట్టాడు, వీడియో అన్నాడు పెద్ద బాగాలేదు. అలా బ్రో మన ప్రయత్నం మనం చేస్తాం బ్రో, ఏదైనా సరే. ఇది ప్రయత్నమే అండి. డైరెక్టర్ గారు ముందే చెబుతున్నా, ఇది బాగపోతే తేజ గారు నేను నమ్మొచ్చా బాగాలేదా నువ్వు నన్ను అనకూడదు. ఇది మానవ ప్రయత్నం అంతే. ద బర్త్డే బాయ్ కూడా మానవ ప్రయత్నం అంతే. అలా ఏముండదు, ఫోన్ చేసి అమ్మ బుద్ధులు పెడతారా, సాఫ్ట్గా ఉన్నాడు, అదంతా పాలిష్డ్ వర్షన్ అది. ఓకే, నా డౌట్ తీరిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ మీకు కింద కామెంట్స్లో వచ్చే క్వశ్చన్ ఇది వస్తుంది 100%. అదైతే అందరికీ ఆన్సర్ తెలుసు, దానికి చెప్పవసరం లేదు. దాని గురించి అడిగాను. ఓకే పైన అన్నా ఇప్పుడు దాకా తిన్న ఐటమ్స్ మీకు ఏది బాగా నచ్చింది? తిందే ఒకటి ఏమి నచ్చిందండి? నాకు కొత్త పరోటా క్రేజీ ఉంది బ్రో, అండ్ చికెన్ స్టార్టర్ క్రేజీ ఉంది. టిక్కా చికెన్ టిక్కా బాగుంది, బంగ్లా కోడి కూడా చాలా బంగ్లా కోడి నచ్చింది.
19వ తారీఖు ద బర్త్డే బాయ్ రిలీజ్ అవుతుంది. ఈ మూవీ మేము ఎందుకు చూడాలంటే ఆయన చెప్పారు రీజన్స్, మీ తరపున రీజన్స్. చూస్తానికి రీజన్ మనం ఏం చెప్పినా నిజంగానే చూడరు బ్రో. జనాలు చూసి చూసి విని అలసిపోయారు. ఓకే, మీకు అసలు ఎందుకు చూడాలంటే నాకు పర్సనల్గా ట్రూ స్టోరీ అంటే చాలా ఇంట్రెస్ట్. ఒక లైఫ్లో ఇది నిజంగా జరిగింది అంటే అది RX-100 లాగా, లేదు మంజుమల్ బాయ్స్, లేదు చమ్కీలా, ఇలా కొన్ని ఉన్నాయి. పర్సనల్గా నాకు ట్రూ ఇన్సిడెంట్ అంటే కరెక్ట్. అవునవును. సో డెఫినెట్గా నాలాగా చాలా మంది ఉంటారు. ట్రూ ఇన్సిడెంట్ అంటే అసలు ఏం జరిగింది, ఆ రోజు ఎవరి తప్పు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి చూస్తారు. సో నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను చేశాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కదా మీరు డెఫినెట్గా వెళ్ళి చూడండి. 100% ఇది ఒక కొత్త అద్భుతం అని చెప్పను. ఒక మంచి సినిమా తీసాం, మంచి ఎఫర్ట్స్ పెట్టి తీసాం, టెక్నికల్గా మంచిగా చిన్న ప్రొడ్యూసర్ లాగా 100% ఉండదు. సో ఏదైతే మేము ఎఫర్ట్ పెట్టి చేయగలమో ఆ ఎఫర్ట్స్ అన్ని 100% పెట్టి చేసాం. ఇంకా చూడటం, హిట్ చేయడం మీ బాధ్యత, అది మీరు చేసేది. భలే ఉన్నారబ్బా డైరెక్టర్ గారు, హీరో గారు. ఏ బ్రో జెన్యున్గా చెప్తున్నాం బ్రో. కాదు నీకు చెప్పాం బ్రో. ఇప్పుడు బ్రో 19th టికెట్లు పంపిస్తాను, షూట్కి వెళ్ళి బ్రో, షూట్ ఉన్నా సరే నువ్వు వెళ్ళి చూడాలి బ్రో అంటే నువ్వేమంటావు? లేదు బ్రో షూటింగ్ ఉంది ఏమనుకోవద్దని చెప్పారు చెప్తావు. లేదు చూశాను బ్రో అద్భుతంగా ఉందని అబద్ధం చెప్పారు చెప్తావు. నాకు తెలిసి కన్ఫామ్గా నీ గురించి. అయ్యో జెన్యున్గా నీకు కుదిరితే చూడు, చూసి బాగుంటే 10 మందికి చెప్పంటున్నావు. తప్పేమీ లేదు. బాగాలేకపోయినా కూడా చెప్పాను. ఏమైనా బాగాలేదనే నిజం. ఆయన ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాడు. సినిమా నచ్చితే అట్లీస్ట్ ఒక 2-3 కన్నా చెప్పు. నచ్చలేదా 10 మందికి చెప్పు, 100 మందికి చెప్పు, మేము దానికి రెస్పెక్ట్ ఇస్తాం. అది చెప్పలేదు. మీ ఫ్రెండ్స్ మీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను? నేనేముందన్నా కేక్ కట్ చేస్తాను. ఇవన్నీ వద్దు, అయ్యే కాదు జనరల్గా అవే ఉంటాయి. మొన్న చేసుకున్నా రీసెంట్గా కేక్ కట్ చేశాను, మ్యూజికల్ నైట్ పెట్టాను. మ్యూజికల్ నైట్ ఇదేదో పెట్టారబ్బా సూపర్ ఉంది. తెలియదు కానీ టేస్ట్, పేరు తెలియదు కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందన్న. ఎంత డేంజర్ ఉన్నావు నువ్వు. ఏదో పెట్టారు, ఏం పెట్టారో తెలియదు చూపిస్తావా అనమాట. ఈయన కన్నా డేంజర్ అది వేరే కేటగిరీ బ్రో. బట్ ఈజ్ సో గుడ్, సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. పేరేం పేరు? దీని పేరేంటన్నా? నాన్ వెజ్ కర్రీస్ ఏమొద్దు ఇంకా చాలా అయిపోయింది. మధురక్షీర చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ టేస్ట్. ఓకే అండి, దీని అడ్రస్ ఎక్కడంటే DLF దగ్గర పక్కనే ఉంటుంది, చెన్నపట్నం. కింద అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను అండ్ స్విగ్గీ జొమాటో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది, నేను కాదు మా విస్కీ గారే చెప్పారు. సీరియస్లీ థ్యాంక్ యూ విస్కీ గారు. అడగగానే మా టేస్ట్ దగ్గరకు వచ్చి మీ అవసరం టైంని కేటాయించి. అది చిన్న కరెక్షన్ అండి, మేము అడిగాం తిండి అన్న. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో ఓకే థ్యాంక్ యూ బ్రో. మేము అడగగానే మూవీ ప్రమోషన్ బ్రో చేసి పెట్టాలి అనగానే చేసి పెడతానందుకు థ్యాంక్ యూ సో అన్నా. నా పని అయితే అన్న, దీనికి థ్యాంక్స్ ఏమవసరం. మీరు మళ్ళీ సినిమాలు చేస్తూ ఉన్నారు, మీరు చేసే ప్రతి సినిమా మన దగ్గరకు వస్తూ ఉన్నారు, హ్యాపీగా మంచి భోజనాలు చేస్తూ ఉన్నాం అన్న. ఈ మూవీకి గుడ్ లక్ అండ్ నెక్స్ట్ మూవీకి కూడా ఆల్ ద బెస్ట్. మీరు చేసేటప్పుడు చెబితే వచ్చి ఆడిషన్ ఇచ్చుకుంటా అన్న. నేను కుదిరితే నాకు ఆ చనిపోయే క్యారెక్టర్ ఏ ఉంటాయి కదా, మీరు మళ్ళీ పక్కా ఉంటాయి. 2 రష్యన్స్ ఉంటాయి, బస్ మళ్ళీ ఇద్దరు తెల్లమ్మాయిలు ఉన్నారు. సో వాళ్ళతో కొన్ని ఉండే ముందే తెలిసినంటే మీకు ఏమన్నా నాకే పెట్టాడు. ఇక మిస్ అయింది. ఒక వాటర్ టబ్లో వాళ్ళిద్దరిని వేసాడు, మధ్యలో నిన్ను వేసేవాళ్ళ అంటే అది కూడా చంపే క్యారెక్టర్. కాదే బాబు, ఎంజాయ్ చేయడానికి. అది ఓకే సార్, మనకి 3 days రిలీజ్ ఉంది. లోపల ప్యాచ్ వర్క్ ఏమన్నా అట్లాంటివి ఏమన్నా షూట్ అయితే చేసేద్దాం. మనం కావాలంటే యాడ్ చేద్దాం, లేదా తీసేద్దాం. ముందు షూట్ చేద్దాం. ఏంటది? అదే వాళ్ళని తెప్పిస్తారా? ఓకే డన్ అన్న. రవికృష్ణ అన్న, మీకు కూడా విష్ యూ ఆల్ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. చూస్తున్నాను ఇందాక చెప్పినట్టే మీ జర్నీని ఫస్ట్ నుండి చూస్తున్నాము. టీవీ నుండి మేము బిగ్ బాస్ నుండి మళ్ళీ ఈ బిగ్ స్క్రీన్ ನೋಡಿ చాలామంది చాలా సందర్భాల్లో బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఐ మీన్ ఏ లేదు ఇది అంటున్నారు. లైవ్ ఎగ్జాంపుల్ ఉంది పక్కనే. సీరియస్లీ అన్న, అంటే చాలామందిలో ఆ నానుడు ఉందన్న. ఆబ్వియస్లీ వెళ్ళాలి, దాని తర్వాత ఏముండదు, ఇదే చేస్తారు, అక్కడ వరకే ఉంటుంది గ్రోత్ అనేది లేదు. మన దగ్గర టాలెంట్ ఉంటే ఎంతవరకు వెళ్ళచ్చు. లైవ్ ఎగ్జాంపుల్ పక్కనే ఉండే బిగ్ బాస్ బిడ్డ ఎందుకు వచ్చింది జనాలు. నాని వచ్చింది. నేను మిమ్మల్ని కదిలి ఇట్లా వదిలేయండి. ఇప్పుడు దాంట్లోకి వెళ్తే ఇంకెన్నో లాగాలి బయటికి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుందండి. అవన్నీ పటాపంచలు చేసేసి టాలెంట్ ఉంది, అవకాశాలు వస్తే ఎక్కడికైనా వచ్చి నిరూపించినాడు మన అన్న. సీరియస్లీ చెప్తున్నా, విష్ యూ ఆల్ గుడ్ లక్ అండ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ మంచి ఇంకా చేస్తూ ఉండాలా. మీరు చేసే ప్రతి సినిమాకి మర్చిపోకుండా టేస్ట్ ఇదేజాకి వస్తూ ఉండాలా. హ్యాపీగా వీడియోస్ చేస్తూ ఉంటాను అండ్ మీతో ఎప్పుడు చేసినా ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది. ఆ పాజిటివ్ వైబ్తోనే కంటిన్యూ అవ్వండి మీరు కూడా. అండ్ 19th అయితే మర్చిపోకుండా చూడాల్సిన మూవీ ఏంటంటే బర్త్డే బాయ్ నీ నోటితోనే చెప్పిస్తా. నువ్వు చెప్పేసి 19th ద బర్త్డే బాయ్ మూవీ అయితే చూసేయండి. అండ్ మూవీ సక్సెస్ అయిన తర్వాత విస్కీ గారి ముఖాన్ని చూద్దాం. ఇప్పుడు కూడా ముక్కు దాకే కనబడింది.
డన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 19th ద బర్త్డే బాయ్ మూవీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. బాయ్ చెప్పండి. బాయ్.